హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైబ్ విత్ వర్మ. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇదైతే నా సండే మార్నింగ్ రొటీన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంక ఇవాళ అందరికీ హ్యాపీగా హాలిడే ఉంటుంది, పిల్లలకి స్కూల్ సెలవులు ఉంటాయి కాబట్టి అందరూ పీస్ఫుల్గా వాళ్ళ డేని స్టార్ట్ చేస్తారు. రిమైనింగ్ డేస్లో అంతా హడావిడిగా ఉంటుంది స్కూల్స్ ఆఫీసులని. ఇంక ఈరోజు అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. నేను నా డేని అంటే నా సండేని చాలా పీస్ఫుల్గా స్టార్ట్ చేద్దాం అని అనుకున్నాను. అందుకే చాలా కామ్గా ఫస్ట్ టీ పెట్టుకొని తాగేద్దాం అని చెప్పేసి ఇక్కడ పాలు అయితే మరగబెడుతున్నాను. టైంకి చాలా లేట్గా లేచాను. నేను చూస్తే ఏంటంటే ఉన్న పాలు అనేది విరిగిపోయినాయి అనమాట. ఇంక అందుకే ఫాస్ట్గా మా హస్బెండ్ని లేపి ఇంకా పాలు ప్యాకెట్ అవి అయితే తెప్పించాను. యాక్చువల్గా తను లేపొద్దు అనుకున్నాను, మిగిలిన డేస్ అంతా చాలా హడావిడిగా ఉంటారు కదా, ఈ ఒక్కరోజే కదా అని చెప్పి. కానీ ఏం చేస్తాం, మనకి టీ పడకపోతే డే అనేది స్టార్ట్ కాదు కదా. అందుకే ఇంకా లేపి పాలు ప్యాకెట్ అయితే తెప్పించాను. అండ్ మీరు సండే ఏ టైంకి నిద్రలేస్తారో కింద కామెంట్ చేయండి. మీకు విషయం చెప్పనా, నేను వర్కింగ్ డేస్లో మేబీ లేట్గా లేస్తానేమో. ఇలా వీక్ ఆఫ్ అప్పుడు లేదా సండేస్ అప్పుడు చాలా ఎర్లీగా మెలకు వచ్చేస్తుంది, 6కి 6:30కి. చక్కగా పడుకునే టైం ఉంటుంది, మనకు పనులు అనేవి తక్కువ ఉంటాయి. కానీ ఈ టైంలోనే నాకు చాలా తొందరగా అయితే మెలకు వస్తుంది. అదేంటో అర్థం కాదు. ఏంటంటే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట మైండ్లో. నాకు తెలిసి ఎగ్జైట్మెంట్తో నిద్ర తొందరగా లేస్తామేమో అనిపిస్తుంది. ఎందుకంటే మిగిలిన డేస్లో మనకి స్ట్రెస్డ్గా అలా అనిపిస్తుంది. ఈరోజైతే పీస్ఫుల్గా మన డే అంతా మనకి నచ్చినట్టుగా ఉండొచ్చు కదా. అందుకే మేబీ ఎగ్జైట్మెంట్తో తొందరగా మెలకు వస్తుందేమో అనుకుంటున్నాను. మీకు కూడా ఇలా అనిపిస్తుందో లేదో కింద కామెంట్ చేయండి. ఇక్కడైతే మా హస్బెండ్కి కాఫీ అయితే పెట్టించాను. నేనైతే కాఫీ పెద్ద ఇష్టం ఉండదు, నేనైతే డైలీ టీ అయితే తాగుతాను అనమాట. ఇంక అందుకే ఫస్ట్ కొన్ని పాలు తీసుకుని మా హస్బెండ్కి కాఫీ అయితే కలిపేసి ఇక్కడ నేనైతే ఇంకా టీ పెట్టుకుంటున్నాను. ఇంకా మీరు ఇవాళ ఏమి బ్రేక్ఫాస్ట్ ఏం స్పెషల్స్ చేసుకున్నారో కింద కమెంట్ చేయండి. నేనైతే ఇవాళ టిఫిన్స్ ఏమీ ప్రిపేర్ చేయట్లేదు ఇంట్లో. ఎందుకో నాకు ఇవాళ అవుట్ సైడ్ ఫుడ్ తినాలి అనిపించింది. అంటే జంక్ ఫుడ్డే, బట్ అప్పుడప్పుడు తింటే ఏం పర్వాలేదు కదా. మోస్ట్లీ నేను ఒక 2 వీక్స్ అలా అవుతుంది బయట టిఫిన్స్ వాళ్ళవి తిని అనమాట. అందుకే ఇంక ఈరోజు బయట నుంచి టిఫిన్ మైసూర్ బజ్జీ తెప్పించుకుందాం అని అనుకున్నాను. అందుకే ఇంకా ఇలా ఓన్లీ టీ పెట్టేసి తర్వాత కొంచెం లేట్గా మా హస్బెండ్ తీసుకొస్తే తిందాం కదా అని చెప్పేసి చాలా లేట్గా స్లోగా నా డేని అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడైతే కాఫీ అయితే కలిపేసాను, తీసుకెళ్ళి మా హస్బెండ్కి అయితే ఇచ్చేస్తాను. తను లేచారు, తను కూడా అంతే. ఎప్పుడు కూడా ఏదైనా వర్కింగ్ డేస్ అప్పుడు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నప్పుడు చాలా లేట్గా లేస్తారు. ఇక్కడ చూసారా, మా హస్బెండ్కి కాఫీ ఇచ్చేలోపు ఇక్కడ పాలన్నీ పొంగిపోయినాయి. చాలా బాధ అనిపించింది. ఎందుకు అంటే బాధ అంటే అవి పొంగిపోయినాయి అని కాదు, ముందు రోజు నైట్ అయినా స్టవ్ అంతా క్లీన్ చేశాను. ఈ స్టవ్ మీద ఎప్పుడైతే క్లీన్ చేస్తానో తర్వాత రోజే ఇలా అవుతుంది. ఇలా వరుసగా 3 డేస్ నుంచి కూడా ఇలా పాలు అనేవి పొంగిపోతున్నాయి. పాలనే కాదు, పప్పు రైస్ ఇవన్నీ కూడా పొంగిపోయి నాకైతే డబల్ పని పెడుతున్నాయి. ఇక్కడ నేను కూడా టీ అయితే ప్రిపేర్ అయిపోయింది. టీ కూడా నేను తాగేస్తున్నాను. చాలా తక్కువ తాగుతాను, బట్ ఏంటంటే తాగాలి. టీ అనేది కంపల్సరీ అనమాట నాకు. ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ బయట నుంచి టిఫిన్ తీసుకొచ్చారండి. ఇంకా టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ కూడా మేము చాలా లైట్గా ప్లాన్ చేసామన్నమాట. ఇంక ఇవాళ చికెన్ అలాంటివి ఏం తెచ్చుకోవద్దు, ఏదైనా లైట్గా మంచిగా వెజ్లో చెయ్యి అని చెప్పారు. ఇంకా నాకు కర్రీస్ అవి చేసే ఇంట్రెస్ట్ లేదు. సరే పులిహోర చేయనా అంటే సరే చేసేయని చెప్పారనమాట. ఇంక ఈవినింగ్ ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు ఈవినింగ్ చక్కగా ఏమైనా చికెన్ కానీ లేకపోతే బయట బిర్యానీ కానీ తెచ్చుకోవచ్చు కదా అన్నట్టుగా ప్లాన్ చేసాము. ఇక్కడైతే ఇంకా నేను ఫాస్ట్గా పులిహోర చేసేస్తున్నాను. పులిహోర కూడా ఇంకా నైట్ రైస్ చాలా మిగిలిపోయింది. ఇంకా దాంతోనే ఇంకా నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా దాన్ని వేస్ట్ చేయడం ఎందుకని ఇలా పులిహోర అయితే ప్లాన్ చేశాను అనమాట. మాకైతే వీక్లీ 2 అయినా కానీ ఇంట్లో పులిహోర అయితే ఖచ్చితంగా ఉంటుంది. మా హస్బెండ్ అంత ఇంట్రెస్టింగ్గా తినరు, బట్ నాకైతే చాలా చాలా ఇష్టం. అంటే పుల్లగా ఉంటుంది కాబట్టి నాకు ఇష్టం. హస్బెండ్కి పులుపున్నవి అంతగా నచ్చవు. ఇక్కడైతే ఇంకా ఫాస్ట్గా ఇది కూడా చేసేస్తే ఈరోజు నాకు చాలా టైం అనేది చాలా ఫ్రీగా ఉంటుంది అనమాట. సరే మంచిగా వీడియోస్ చేసుకోవచ్చు కదా అనేసి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కానీ ఈ పులిహోర అనేది మనం నార్మల్గా చేస్తే 10 నిమిషాల్లో అయిపోయేది. ఇలా వీడియో తీస్తూ చేయాలి అంటే ఖచ్చితంగా 1/2 అవర్ పైనే పడుతుంది. కానీ ఏం చేస్తాను, తప్పదు కదా. ఇంక నేను పులిహోర అంతా కలిపేసిన తర్వాత లాస్ట్లో లెమన్ కూడా వేసేస్తున్నాను. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఫస్ట్ టైం యూట్యూబ్లో చేసిన పులిహోర ఇంత కలర్ఫుల్గా కనిపించింది. కొన్ని టైమ్స్ ఏమవుతుందంటే మనం రెగ్యులర్గా చేసే వంటలైనా ఏదైనా వీడియో షూట్ చేసినా లేకపోతే మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోతాయి. కానీ వాళ్ళు ఎందుకో పాపం మంచిగానే వచ్చింది. ఎందుకే నా పులిహోర మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. పర్ఫెక్ట్గా చేశానో లేదో కూడా, ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా చెప్పండి. నేను లెర్నరే కదా, తెలుసుకుంటాను. ఇంకా పులిహోర చేసిన తర్వాత ఇంక ఈవినింగ్ అయితే ఇలాగ రాగి జావ చేస్తున్నాను. 4 అయింది టైము. ఇంకా టీ అలాంటిది ఏం వద్దు, కొంచెం ఎండ బాగా ఎక్కువగా ఉంది కదా అని చెప్పేసి ఇలా రాగి జావ అయితే అడిగారు. మోస్ట్లీ మేము మార్నింగ్ టైంలో చేసుకుంటాం. ఇవాళ చెప్పాను కదా, డే అనేది స్లోగా స్టార్ట్ అవ్వడం వల్ల
అన్నీ కూడా కొంచెం స్కిప్ అయినాయి అనమాట. అందుకే ఇంకా కొంచెం రాగి జావ అయితే చేస్తున్నాను. ముందుగా రాగి పిండిలో వాటర్ వేసుకొని కొంచెం అలా కలిపేసి ఉండలు లేకుండా ఇంకా హాట్ వాటర్ అయితే పైన పొయ్యి మీద పెట్టేశాను ఆల్రెడీ. ఏంటో ఈ సమ్మర్లో అయితే నేను రాగి జావని ఎక్కువ తీసుకుంటున్నాను. ఇంతకు ముందు ఏదో బలవంతంగా ఏమన్నా కొంచెం మనకి వేడి చేసినట్టు అలా అనిపిస్తే తాగేదాన్ని, కానీ ఇంకా డైలీ రొటీన్ అయిపోయింది నాకు. మనకు చేసుకోవడానికి కొంచెం బద్ధకం అయినా కానీ హెల్త్ వైజ్ ఆలోచించి మరీ చేసుకుంటున్నానంటే దీనికి అంత అడిక్ట్ అయిపోయాను నేను. చాలా మంచిగా అనిపిస్తుంది తాగిన తర్వాత, స్టమక్ అంతా కూల్గా అలా అనిపిస్తుంది. మీలో ఎంతమంది రాగి జావ తెలుసో కింద కామెంట్ చేయండి. అండ్ మీరు డైలీ తాగుతున్నారో లేదో కూడా కామెంట్ చేయండి. అండ్ నాకు ఒక డౌట్ ఉంది, ఈ రాగి జావని మనం ఓన్లీ సమ్మర్లోనే తాగాలా లేకపోతే అన్ని సీజన్స్లో తీసుకోవచ్చో లేదో కూడా కింద కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను, ఎందుకంటే నాకు ఇది బాగా అలవాటు అయిపోయింది అనమాట. సో డైలీ నేను ఇంక్లూడ్ చేసుకుందాము అనేసి అనుకుంటున్నాను. బిఫోర్ మ్యారేజ్ మా మదర్ డైలీ చేసేవారు, అయినా అస్సలు తాగేవాళ్ళం కాదు. దీని బెనిఫిట్స్ అలాగే దీంతో మనకి కొంచెం ఉన్న మంచి ఇదిని బట్టి ఇంకా రోజు తీసుకుంటున్నాను అనమాట. మా అమ్మ అయితే చక్కగా కొంచెం రైస్ కూడా వేసి అలాగే మజ్జిగ చిలికేసి వేస్తారు. బట్ నాకు చిలికేంత టైం లేదు కాబట్టి లాస్ట్లో ఇలాగ నేను కొంచెం పెరుగులో వాటర్ కలిపేసి మిక్స్ చేసి వేసేసుకుంటున్నాను. అయినా కూడా బాగానే ఉంటుంది. అదే మా హస్బెండ్కి అయితే దీంట్లో లెమన్ ఇంకా ఆనియన్స్ ఇవి కొత్తిమీర వేసుకొని బయట అమ్ముతారు కదా, అలా చేయాలి. బట్ మనకు అంత ఓపిక ఎక్కడ ఉంటుంది చెప్పండి. నేను ఎలా ఇలా సింపుల్గా చేశాను. ఇంకా రాగి జావ తాగేసిన తర్వాత ఇంకా గోల్డ్ వీడియో ఉంటే ఒకటి షూట్ చేశాను అనమాట. అది లాస్ట్ వీక్ అప్డేట్ చేశాను కదా, దీని వీడియో పనులు ఇంకా కొంచెం ఉంటే అవి కూడా షూట్ చేశాను. మీలో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో కింద కామెంట్ చేయండి. ఇంతకీ మీరు ఈ గోల్డ్ వీడియో చూసారో లేదో కూడా కింద కామెంట్ చేయండి. దీనికైతే మంచి వ్యూస్ ఉన్నాయి. అండ్ నైట్కి వచ్చేసి ఇంకా ఈరోజు బీరకాయ పప్పు కర్రీ చేస్తున్నాను. ఏంటి అంటే బీరకాయ పప్పు ఏంటి అని అంటే, ఇంకా చెప్పాను కదా వాళ్ళు మాకు అస్సలు నాన్ వెజ్ తినాలి అని అనిపించలేదు. అందుకే ఇంకా బీరకాయలు అమ్మ ఇచ్చింది పాదువి మన ఇంట్లోవి, సరే పోతాయి కదా అని చెప్పేసి ఇంకా బీరకాయ పప్పు చేస్తున్నాను. ఇంకా కుక్కర్ కొన్నాం మేము రీసెంట్గా, అందుకే ఇంకా కుక్కర్లో వేసేస్తున్నాను. ఇంకా పప్పు పైన ఏదైనా ఎక్కువ ఆలోచించకుండా ఇంకా దాని పని అది చేసుకుంటుంది కదా అని చెప్పేసి హ్యాపీగా పప్పు ఇంకా బీరకాయ కర్రీ చేస్తున్నాను. మీకు ఎంతమందికి పప్పు బీరకాయ కర్రీ తెలుసో కింద కామెంట్ చేయండి. నేనైతే నా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఇంట్లో ఇలాగా బీరకాయ పప్పు చేస్తున్నాను. ఇంతకుముందు మా మదర్ చేసేవాళ్ళు, చాలా రేర్గా 1 or 2 times బాగా చేసింది. తర్వాత నాకు గుర్తులేదు చిన్నప్పుడు చేసారో లేదో. ఇప్పుడు చాలా రోజుల తర్వాత నేనైతే చేసుకుంటున్నాను. టేస్ట్ అయితే ఎలా ఉంటుందో, మా హస్బెండ్కి నచ్చుతుందో లేదో అనుకున్నాను, కానీ తనకి చాలా బాగా నచ్చింది అనమాట. చాలా మెచ్చుకున్నారు, మా అమ్మ చేసినట్టు ఉంది అని చెప్పేసి. అంతా అంటే స్పెషల్ అంతా నాదా లేకపోతే కుక్కర్దో నాకు తెలీదు, ఎందుకంటే బాగా ఉడుకుతుంది కదా మనకి కుక్కర్లో అన్నీ, దానివల్ల తెలియదు. ఇంకా చక్కగా కుక్కర్లో అయితే పప్పు బీరకాయ టమాటా పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ కలిపి పెట్టేశాను. ఏముంది ఇంకా దీన్ని కుక్కర్ల మీద పెట్టేసి 4 విజిల్స్ తర్వాత ఇంక మనం పోపేసుకోవడమే. ఇక్కడ చూసారా నేను దీనికి ఇది పెట్టడం మర్చిపోయాను అనమాట. ఇది మా హస్బెండ్ ఫ్రిడ్జ్లో పెడితే మనకి ఈ రింగ్ అనేది సాఫ్ట్గా ఉంటుంది అని చెప్పారు. అందుకే డైలీ వాష్ చేసిన తర్వాత ఈ రింగ్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టి వదిలేస్తున్నాను. కొన్ని టైమ్స్ ఇలా మర్చిపోతున్నాను అనమాట. ఇది లేకపోతే కనుక అయిపోయిందన్న సంగతి. అండ్ ఇక్కడ 4 విజిల్స్ అయితే వచ్చేసాయి చూసారా. ఇంకా నేను దీన్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ప్రెషర్ అంతా వదిలేసింది, కానీ తీసేటప్పుడు చూసారా ఎంత టఫ్గా వచ్చిందో. నాకు బేసికల్లీ కుక్కర్ అంటే చాలా భయం, ఎందుకంటే నేను చిన్నప్పుడు ఫేస్ చేసిన ఇన్సిడెంట్స్, అంటే నేను ఫేస్ చేయలేదు, మా ఇంటి పక్కన మా ఇంటి వెనకాల ఇలా కుక్కర్ పేలిపోవడం ఇవన్నీ చూశాను అనమాట. మీరు నమ్ముతారో లేదో, మా మదర్ ఇప్పటివరకు వచ్చి కుక్కరే యూస్ చేయరు. నేను నా పెళ్ళైన 3 సంవత్సరాల్లో ఇది ఫస్ట్ టైం అనమాట. అంటే ఫస్ట్ టైం అంటే ఇప్పుడు నేను యూస్ చేసింది ఫస్ట్ టైం కాదు, ఒక 10 days నుంచి కుక్కర్ కొని యూస్ చేస్తున్నాను. ఇంకా డేర్ చేసి ఏదైనా ఒక ఫియర్ అనేది మన మనసులో కానీ మన బ్రెయిన్లో కానీ ఉండిపోతే దాని నుంచి అంత తొందరగా మనం బయటికి రాలేము. అంటే అందరూ కాదు, నాలాంటి వాళ్ళు అయితే బయటికి రాలేరు. ఇంకా అందుకే నేను ఇంకా మా హస్బెండ్ ఇలా కాదు, నీకు చాలా టఫ్ అవుతుంది కదా, పప్పు అది చేసినప్పుడు నీకు బాగా టైం సేవ్ అవుతుంది, ట్రై చేయని చెప్పేసి నాకు ఈ చిన్న కుక్కర్ కొనిచ్చారు. ఇది నేను రిలయన్స్ మార్ట్లోకి తీసుకున్నాను, 500 ఎంతో పడింది. బాగుంది, పర్లేదు, చిన్న ఫ్యామిలీస్కి 2-3 ఉన్న ఫ్యామిలీస్కి అయితే సరిపోతుంది. అండ్ ఇక్కడ పప్పు చూసారా ఎంత మెత్తగా మెల్లిందో. ఇంకా దాన్ని నేను కొంచెం పప్పు గుత్తుతో మెదిపేసి ఇంకా తాలింపు కూడా వేసేస్తున్నాను. నాకు కొంచెం కారం తక్కువైంది అనిపించింది, అందుకే కారం కూడా వేసుకున్నాను. కానీ ఇలా చూస్తున్నా కూడా నాకు పప్పు చాలా గుర్తొస్తుంది అనమాట, చాలా బాగా కుదిరింది. ఇంతకీ మీ సైడ్ మీరు పప్పు బీరకాయ ట్రై చేస్తారా లేదా కామెంట్ చేయండి. మీరు కూడా ఇలా వండుకుంటారో లేదా ఈ కాంబినేషన్ కింద కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ పోపు అయితే వేసేస్తున్నాను.
అండ్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే కనుక ప్లీజ్ అండి ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి చూడండి. వీడియోస్ చాలా యూస్ఫుల్ వీడియోస్, గోల్డ్ వీడియోస్, ఇంకా కొన్ని డివోషనల్ ట్రిప్స్ ఉన్న వీడియోస్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నా మోనిటైజేషన్ కూడా ఆఫ్ అయిపోయింది అనమాట. నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల, నా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల నాకు మోనిటైజేషన్ నేను వీడియోస్ చేయలేకపోయాను ఒక 6 months. దానివల్ల నాకు యూట్యూబ్ ఏం చేసిందంటే మోనిటైజేషన్ అనేది ఆఫ్ చేసేసింది. సో ఏంటంటే నా ప్రెగ్నెన్సీలో నేను కొన్ని కాంప్లికేషన్స్, ఇంకా నా బేబీని మిస్ చేయడం ఇలాంటి వల్ల నేను కొంచెం డిసప్పాయింట్ అయిపోయాను. 6 months వరకు అసలు వీడియోసే కాదు, ఇంకా యూట్యూబ్ అనేది ముట్టుకోలేదు. మొన్న రీసెంట్గా గోల్డ్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను, కొంచెం రికవర్ అవుదాం మనం కూడా, కొంచెం బయటకు వద్దాం అన్నట్టుగా. ఇందుకే వీడియో చాలా హిట్ అయింది అండ్ షార్ట్స్ కూడా చాలా బాగా క్లిక్ అయింది. దానికే నాకు దగ్గర ఒక $10 వరకు వచ్చింది. బిఫోర్ నేను చేసిన దానికి ఒక $20, అలా $30 ఉన్న నా మోనిటైజేషన్, నా రెవెన్యూ అంతా జీరో అయిపోయి ఇప్పుడు నన్ను మళ్ళీ ఫస్ట్ నుంచి మోనిటైజేషన్కి అప్లై చేసుకునే విధంగా అయిపోయిందనమాట. నేను యూట్యూబ్కి మెయిల్స్ అవి పెట్టాను. వాళ్ళు చెప్పిన రీజన్ అయితే 6 months నుంచి నో యాక్టివిటీ ఉంది కాబట్టి మేము ఇలా మీకు క్యాన్సిల్ చేస్తున్నాము, మీరు మళ్ళీ మీరు మేము ఇచ్చిన గోల్స్ రీచ్ అయితే మీకు మళ్ళీ మోనిటైజేషన్ ఇస్తాము అని చెప్పేసి నాకు మెయిల్ అయితే వచ్చింది. నేను కూడా ఇంకా అంతే కదా, మనకి అక్కడ ఉన్న ఇప్పుడు మనిషి అయితే మనం ఏదైనా అనుకోవచ్చు, ఇక్కడ యూట్యూబ్ అనేది ఆటోమేటిక్ ఆల్గారిథం ఉంటుంది కదా. సో ఇంకా దాన్ని మనం ఏం చేయలేం. మన మనుషులను అయితే ఏదైనా రిక్వెస్ట్ చేసుకుని నాకు ఇది ప్రాబ్లం నేను అందుకు చేయలేదని చెప్పుకునే దానికైనా ఉంటుంది. బట్ ఇంక మనకి ఏమీ చాయిస్ లేదు. ఇంకా మళ్ళీ దేవుడి మీద భారం వేసి నేను కూడా కొంచెం ఇంకా మార్పు అంటే కొంచెం నేను కూడా బయటికి రావాలి కదా సిచ్యుయేషన్స్ నుంచి అన్నట్టుగా మళ్ళీ వీడియోస్ అనేది అయితే పెడుతున్నాను. దయచేసి మీకు ఎవరికైనా నాకు సపోర్ట్ చేయాలి అనిపిస్తే కనుక సపోర్ట్ చేయండి. దట్టు మీకు నచ్చినవి అని అనలేను, కానీ మీకు ఏమైనా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ ఏమైనా ఉంటే కనుక ఒకసారి మన ఛానల్ని అయితే విజిట్ చేయండి. నాకు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నా ఛానల్ ఎక్కువ గోల్డ్కి ఎక్కువ రిలేట్ అవుతారు. అందరూ నాలాగే మిడిల్ క్లాస్ మెంటాలిటీతో ఉంటారు కాబట్టి ఇంకా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఛానల్లో గోల్డ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనేది ఉంటుంది, అది కూడా ఒకసారి విజిట్ చేయండి. అలాగే ఇక్కడ ఈస్ట్ వెస్ట్లో ఉన్న డివోషనల్ టెంపుల్స్ కూడా నేను అప్డేట్ చేస్తున్నాను. అంతే ఇవాళ వీడియో. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్